హైకోర్టు ఆదేశాలతో ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటివరకు చూసి చూడనట్టు వ్యవహరించిన పోలీసులు ఇకపై ఎలాంటి కనికరం చూపించేది లేదంటున్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే అని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు ఓ లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లుగా ఏపీ పోలీసులు వాహనదారులపై కొరడా ఝళిపిస్తున్నారు. విజయవాడ పోలీసులు రంగంలోకి దిగారు. హెల్మెట్ నిబంధనను కఠినం చేశారు. ఇప్పటి వరకు కొనసాగుతున్న ఎన్ఫోర్స్మెంట్ ను మరింత పటిష్టంగా అమలు చేస్తున్నారు. నిత్యం వాహనదారులను తనిఖీ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిరంతరం హెల్మెట్ ధారణకు సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించాలని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులను ఇందుకు ఉపయోగిస్తున్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించిన వాహనదారులకు జరిమానా విధించడమే కాకుండా పదే పదే ఉల్లంఘించిన వారి వాహనాలను సీజ్ చేయాలని పోలీసులు నిర్ణయించారు. కొన్ని రోజులుగా చలానాల సంఖ్య పెరుగుతోంది. హైకోర్టు స్పందనకు ముందు రోజు 200 నుంచి 300 వరకు కేసులు నమోదు చేసేవారు. కొద్ది రోజులుగా రోజుకు 1000 దాటి కేసులు నమోదవుతున్నాయి. జరిమానాలు కూడా లక్షల్లో చెల్లిస్తున్నారు. మార్పు రావాలంటే వాహనాలను సీజ్ చేయడమే మార్గమని పోలీసులు భావించారు. అయినా మార్పు రాకపోతే లైసెన్సుల వైపు చూడాలని భావిస్తున్నట్టు సమాచారం. 3 చలానాలకు మించి ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ ను సస్పెండ్ చేయించాలని చూస్తున్నారు. ఈ మేరకు రవాణా శాఖ అధికారికి లేఖ రాయనున్నారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఒక్కరోజే మొత్తం 2657 కేసులు నమోదు చేశారు. దీని ద్వారా 9,91,265 రూపాయల చలానాలు విధించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో హెల్మెట్ ధారణ, చలానాల విధింపులపై అవగాహన పెంపునకు ఆటోల్లో మైకులతో ప్రచారం చేయిస్తున్నారు. ఒకసారి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించాక దాన్ని 3 నెలల్లోపు చెల్లించాలి. లేని పక్షంలో ఖచ్చితంగా వాహనాన్ని సీజ్ చేస్తామంటున్నారు విజయవాడ ట్రాఫిక్ ఏడీసీపీ ప్రసన్న కుమార్. ఇంతకు ముందు జరిమానాలు విధించినా ఇప్పటి వరకు చెల్లించని వాహనాలున్నాయని, ఇంకా సమయం ఉందని వాహనదారులు సమాధానం చెబుతున్నారన్నారు. అది ఇది సరికాదంటున్నారు పోలీసులు. విధించిన చలానాను 90 రోజుల్లో చెల్లించకపోయినా ఈలోపు కొత్త జరిమానాలు విధించినా ఖచ్చితంగా వాహనాన్ని సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హెల్మెట్ అవేర్నెస్ స్టార్ట్ చేశాం. ముఖ్యంగా పోలీస్ వాళ్ళు హెల్మెట్ ధరించకపోతే చాలా సీరియస్గా ఉంటుందని చెప్పేసి ఆ రోజు మార్నింగే నేను టెలికాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా చలాన్స్ ఖచ్చితంగా విధించాల్సిందే. ఎటువంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్స్ తగ్గించాలా, ఒక మంచి దీంతోనే మనం ముందుకు పోతున్నాము. ప్రజలు కూడా దయచేసి అర్థం చేసుకొని కొంత ట్రాఫిక్ వైలేషన్స్ చేయకుండా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ కొద్దిగా హెల్మెట్ పెట్టుకోవడం కావచ్చు, కొద్దిగా స్పీడ్ తగ్గించడం కావచ్చు, లేదంటే బైక్ రేసెస్లో పార్టిసిపేట్ చేయకపోవడం కావచ్చు, ఇలాగా కొన్ని మనము చేస్తే ఖచ్చితంగా యాక్సిడెంట్స్ తగ్గిస్తాము. 2025లో డెఫినెట్గా మీరే చూస్తారు. 2025లో ఖచ్చితంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ కొంత జరిగితే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని నేను భావిస్తున్నాను. హైకోర్టు ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగడంతో వాహనదారులు హెల్మెట్ ధరిస్తున్నారు. అయితే హెల్మెట్ డ్రైవ్ ను తాత్కాలికంగా కాకుండా నిరంతరం నిర్వహించాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. అన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని పోలీసులు సూచిస్తున్నారు.